రేవంత్ హైడ్రా హీరో, హైడ్రా అనే వ్యవస్థ తీసుకొచ్చి ఎన్కన్వెన్షన్ అనేది కుప్పకూల్చి నాగార్జునకి సినిమా చూపించినటువంటి హీరోనే విలన్గా చేసి తను హీరో అయినటువంటి హీరో. ఇప్పుడు ఆ హీరోకి చిక్కులు వచ్చినాయి. ఇది సినిమా కష్టాలుగా దారిలో దూదిపింజాల్లాగా తేలిపోయి చివరికి హీరోగా మిగులుతాడా, లేకపోతే తొలి దశలో హీరోగా అయినటువంటి చిట్ట చివరిలో విలన్గా మారేటటువంటి పాత క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో ముందు హీరోగా అనిపించి చివరిలో విలన్గా, ముందు విలన్గా అనిపించి తర్వాత హీరోగా మారి క్యారెక్టర్ అవుతారని తేలాల్సి ఉంది. ఇప్పుడు బిగిన్ చేసేసారు. ఓ పక్కన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైడ్రా ఆఫీసే అట్లాంటి FTL లెవెలు, అది కూల్చుతారా అనేది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఓ పక్కన ఎన్కన్వెన్షన్ సెంటర్కేమో నువ్వు నోటీసులు ఏమి ఇవ్వకుండా, టైం ఏమి ఇవ్వకుండా, సలకన్ చెరువుకి టైం ఎట్లా ఇస్తావు, దుర్గం చెరువుకి నోటీసులు ఎట్లా ఇస్తావు, వాళ్ళందరిది కూల్చలేని వాళ్ళు ఇక్కడ మాత్రం ఎట్లా కూల్చారు, హీరోయిజం డ్రామాలా, అసలు ఇప్పుడు రంగనాథ్కి సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అన్నటువంటి కోణం. అదే సందర్భంలో హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్నటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి స్పందించారు. కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారుల మీద చర్యలు తప్పదని హెచ్చరించారు. అవినీతికి పాల్పడే అధికారుల మీద ACB విజిలెన్స్ ఫోకస్ పెట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.